క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, సాంకేతిక కారణం వలన చిన్న లోపం జరగడం జరిగింది. కాబట్టి ఇప్పుడు దివ్య బలి పూజ సమర్పించబడుతుంది. ఈ దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశంలో కోసం ప్రార్థన చేద్దాం. గుంటూరు మెత్రాసనం సిరిపురం నివసిస్తున్నాం. దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు మార్నేని జయంతి బాబు, శ్రీదేవి, సుష్మిత సుచరితలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం బంజారా హిల్స్ విచారణ దొండేటి మర్రెడ్డి, నిర్మలారెడ్డి వీరి పుట్టినరోజు సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబములు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ శ్రీ పీల అన్నమ్మ, రాయప్ప, చిన్నప్ప ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని పీల చందన్ కుమార్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో శాంతి సమాధానములు, ఆయురారోగ్యములు దయచేయమని యేసు తిరుహృదయం పేరిట భుజంగరావు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 74వ పుట్టినరోజు జరుపుకుంటున్న కంబం ప్రకాష్ రెడ్డికి మరియు వారి ఏకైక కుమార్తె వెలంగని పల్లవి జోసఫ్ కుమారి జయప్రకాష్ రెడ్డి దంపతుల 16వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా గడచిన కాలమంతా కాచి కాపాడినందులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం దయచేయమని సరళ జోస్పిన్, సిస్టర్ గిరిజబాల, ఉమారాణి, వరప్రసాద్, జయశీలమ్మ, హిమాంషి, రోహిత్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం నరమేట విచారణ తుమ్మ ఇన్నమ్మ 29వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు తుమ్మ జోజిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని డాక్టర్ తుమ్మ కస్పారెడ్డి, ఉర్సులా మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. జ్ఞానాపురం విచారణ గిడతూరి జయరాజుకు దేవుని దీవెనలో ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం నరిమెట్ట విచారణ ఆగపేట గ్రామం ఏరువ బాలశివరెడ్డి, ఏరువ సైమన్ రెడ్డి, మత్యాసిరెడ్డి, ఏరువ జోజిరెడ్డి, మరియమ్మ, గాదె బాలిరెడ్డి, తామసం ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం పెజ్జోనుపేట విచారణ అడపాక గోసె కందవల్లి, దమలపాటి, వనపర్ల కుటుంబాలలో దేవుని దీవెనలో ఆయురారోగ్యంలో తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం పెద్ద ఉమ్మెంతల విచారణ మరేమాత మోక్షారోపణ మహోత్సవం సందర్భముగా కుటుంబ సభ్యులందరికీ చేసిన మేలులకు కృతజ్ఞతగా ఉడుమల సైమన్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 53వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న సప్పిడి రాయప్ప, అరుణ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నాగోతు నక్షత్రం ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఏటికూరి రోజా, నాగోతు రాజ్యం, శౌరీలు, జయచంద్ర, శరత్చంద్ర, మల్లవరపు మరియు మాణిక్యం కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మెత్రాసనం కీసర విచారణం దర్శి భాగేశ్వరరావు కుటుంబంలో మరణించిన దర్శి భాగేశ్వరరావు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని అచ్చమ్మ, ప్రభావతి, శ్రీనివాసరావు, జ్యోత్స్న, దేవి, నిర్మలా, జ్యోతి, నరేష్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మెత్రాసనం మఠంపల్లి విచారణ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యంలో తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని పల్లెపు సుధీర్, పుష్పవతి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మెత్రాసనం సిస్టర్ తాల్సిలిల్ విన్సిలిస్ జయంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు ఉత్తరించు స్థలముల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని సురేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం నిర్మల మరియు ఐశ్వర్యలకు దేవుని దీవెనలో ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. తిరుమలగిరి విచారణ ఎస్ అంతోని, మరియా మార్టినా, అజయ్ కుమార్, మేరీ డియానా ఫ్రాన్సిస్, అబిగేల్ మార్లిస్, ఏడియన్ సెల్వంలకు దేవుని దీవెనలో ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం బందారి సెబాస్టిన్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం కంకిపాడు విచారణ రెంటపల్లి రాజు రాజగోపాలరావు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని రెంటపల్లి స్వర్ణ, రజని, సుధాకర్ రావు, మోనీష్, శిరీష కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న వై శౌరి చంద్రకాంత్ రెడ్డి, దీప్తిరెడ్డి దంపతులకు దేవుని దీవెనలో ఆయురారోగ్యములు, విహాన్కు మంచి భవిష్యత్తు, తలంపు నెరవేరాలని వై సుధాకర్ రెడ్డి, అసంత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న అమృతలూరి అశ్రిత మేరీకి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని అమృతలూరి చిన్నప్ప, సరోజిని మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రత్యేక దివ్య బలి పూజలో మనందరి అవసరముల కోసం దేవుని ప్రార్థించుదాం. ఈ సందర్భంగా ప్రియ సహోదరి సహోదరులారా, మరియమాత మోక్షారోపణ పండుగ మహోత్సవాన్ని కొనియాడుటకు మరియు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుటకు మహాఘనత వహించిన ఉడుమల బాల వరంగల్ మేత్రాసన కాపరు మన మధ్యలో ఉంటున్నారు. మరి మనందరి అవసరముల కోసం, మన తలంపుల కోసం వారి దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. దివ్యవాణి ప్రేక్షకుల తరపున మీ అందరి తరపున వారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాను.
ఆహ్వానింతును నిన్ను ప్రభువా, తండ్రి కుడి ప్రక్కన నుండి స్వాగతమిత్తును దేవా, ప్రియ సన్నిధానము నుండి. ఆహ్వానింతును నిన్ను ప్రభువా, తండ్రి కుడి ప్రక్కన నుండి స్వాగతమిత్తును దేవా, పిత సన్నిధానము నుండి. స్తుతులతోను స్తోత్రములతోను, స్తుతులతోను స్తోత్రములతోను స్వాగతమిత్తుము ప్రభువా, స్వాగతమిత్తుము ప్రభువా. ఆహ్వానింతును నిన్ను ప్రభువా. అడుగుడు ఇత్తునన్న మీకిదే మా స్వాగతం, మా స్వాగతం. వెదకుడు దొరుకునన్న మీకిదే సుస్వాగతం, సుస్వాగతం. స్తుతులతోను స్తోత్రములతోను, స్తుతులతోను స్తోత్రములతోను స్వాగతమిత్తుము ప్రభువా, స్వాగతమిత్తుము ప్రభువా. ఆహ్వానింతుము మిమ్ము ప్రభువా, తండ్రి కుడి ప్రక్కన నుండి స్వాగతమిత్తుము దేవా, పిత సన్నిధానము నుండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన దేవుని ప్రజలారా, భారతదేశపు పౌరులారా, మీ అందరికీ మొట్టమొదటిగా మరియమాత ఆత్మ శరీరములతో మోక్షమునకెత్తబడిన మహోత్సవ పండుగ శుభాశీస్సులు. అటు తర్వాత ఇంకొక మాత, ఇటు మరియమాత ఇటు భరతమాత 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ శుభాశీస్సులు మీ అందరికీ అందచేస్తున్నాను. ఈనాడు ఎంతో సంతోషకరమైన, రెట్టింపు ఉత్సాహం, ఆనందం కలిగిన ఈ 2 పండుగల పూజను అర్పించటానికి, మీ ముందు నిలుచుకోవటానికి ఆనందంగా ఉంది. మన భారతదేశానికి సువార్త అందచేయబడాలి, రక్షింపబడాలి. అటు భారతీయ పౌరులుగా, ఇటు కథోలిక క్రైస్తవులుగా మనము, ఈ దేశంలో జీవించే మనము, ఈ గాలిని పీల్చుకునే మనము, ఈ దేశ సంక్షేమం కోసం, ఈ దేశ రక్షణ కోసం మనమందరం ప్రార్థించాలి, ప్రయాసపడాలి. ఈ గొప్ప ఆనందపు పండుగ బలిపూజను మనమందరం ఏక హృదయంతో సమర్పిస్తూ, తల్లి ఆత్మ శరీరములతో మోక్షమునకెత్తబడిన తల్లి పండుగను కొనియాడుచు మన దేశాన్ని అన్ని విధాలా కాచి కాపాడమని ప్రార్థించుదాము. ఈ పూజ ప్రారంభంలో 139 కోట్ల ప్రజలు అంటున్నారు ఇప్పుడు. కనుక అందరూ రక్షింపబడాలని, అందరూ చేసిన పాపములను, ముఖ్యంగా మన పాపములను, తప్పిదములను, లోపములను మన్నించమని ఈ దివ్య బలి పూజ ప్రారంభంలో దేవాదేవుని కరుణకై ప్రార్థించుదాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా,
మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయచూపండి. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళ సమాధానం. భూలోక ప్రజలకు ఎల్లవేళ సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున్న మహారాజా. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున్న మహారాజా. సర్వశక్తి గల పరమపిత, నిన్ను వేడుచున్నాము. నీ దయనే ఇలలో కోరెదము. నిన్ను వేడుచున్నాము. నీ దయనే ఇలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. జనతైక సుతుడా ఏలిన వార, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. జనతైక సుతుడా ఏలిన వార, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. పితయోక పుత్రుడ శ్రీయేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరొకరే, మహోన్నతులు మీరొకరే. పరిశుద్ధులు మీరొకరే, మహోన్నతులు మీరొకరే. మహోన్నతులు మా యేసు ప్రభు, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. పితయైన సర్వేశ్వరుని మహిమలో
పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్, ఆమేన్, ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర త్రియేక దేవ, నీవు నీ కుమారుని తల్లియు నిష్కలంకైన కన్యకైన మరియ మాతను ఆత్మ శరీరములతో మోక్షమునకు తీసుకొని పోయి స్వర్గ మహిమకు చేర్చితివి. మేము నిరంతరము స్వర్గముపై మనసులను నిలిపి ఆమె మహిమయందు భాగస్థులమగినట్లు కృప చూపుడు. మా దేశ స్వాతంత్రమును కొనియాడుచు ఆనందించుచు నీకు వందనములు చెల్లించుచు ఈ భరతమాతను అన్ని విధముల సంఖ్యల నుండి కాచి కాపాడుమని, అన్ని బంధకాలను తెంచివేయమని నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. మొదటి పట్టణము దర్శన గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము నుండి 12వ అధ్యాయము 1 నుండి 6 వచనములు మరియు 10వ వచనము. దివియందలి దేవుని ఆలయము తెరవబడెను. ఆ ఆలయమున ఒప్పందము పేటికయు కాననయ్యను. అంతలో మెరుపులు, గర్జనలు, ఉరుములు, భూకంపములు, వడగండ్ల వానలు ప్రారంభమయ్యెను. అంతటి దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనమిచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరముపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూలాలు, ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. అప్పుడు దివియందు మరి ఒక సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశమునందలి తారకలలో 3వ భాగమును చుట్టి భూమిపై పడద్రోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చూలాలు ప్రసవింపగని శిశువును మృంగ ఆ సర్పము చూచుచుండెను. అంతటా సమస్త జాతులను తన ఇనుప దండముతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించెను. కానీ ఆ బిడ్డ ఆమె చేతుల నుండి లాగివేయబడి దేవుని వద్దకు, ఆయన సింహాసనం వద్దకు తీసుకుని పోబడెను. ఆమె ఎడారికి పారిపోయెను. దేవుడు ఆమెకు అట ఒక నివాసము ఏర్పరచెను. అట ఆమె 1260 దినముల పాటు పోషింపబడెను. అంతటి దివియందు ఒక గంభీర కంఠస్వరము ఇట్లు పలుకట వింటిని. ఇప్పుడు దేవుని రక్షణము వచ్చి ఉన్నది. రాజుగా దేవుడు తన శక్తిని ప్రదర్శించెను. ఇప్పుడు ఆయన మెస్సయ్యగా తన అధికారమును నెరపెను. ఏలైనా మన సోదరులపై నేరము మోపువాడు, రేయింబావళ్ళు దేవుని ఎదుట వారిని దూషించినవాడు, దివి నుండి బయటకు గింటి వేయబడినవాడు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన 113వ భక్తి కీర్తన. అందరూ ప్రభువు నామమును నామమును ఇప్పుడును ఎప్పుడును స్తుతింపబడునుగాక. ఇప్పుడును ఎప్పుడును స్తుతింపబడునుగాక. మీరు ప్రభువును స్తుతింపుడు. ప్రభువు సేవకులారా, ప్రభువును స్తుతింపుడు. ఆయన నామమును సన్నుతింపుడు. ప్రభువు నామము ఇప్పుడును ఎప్పుడును స్తుతింపబడునుగాక. అందరూ
ప్రభువు నామము ప్రభు నామము ఇప్పుడును ఎప్పుడును స్తుతింపబడునుగాక. ఇప్పుడును ఎప్పుడును స్తుతింపబడునుగాక. సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు ప్రభువు నామమును వినుతింపబడునుగాక. ప్రభు జాతులన్నింటినీ మించినవాడు. ఆయన తేజస్సు ఆకాశమునకు పైన ఎలుగొందుచుండును. అందరూ ప్రభువు నామము ప్రభు నామము ఇప్పుడును ఎప్పుడును స్తుతింపబడునుగాక. ఇప్పుడును ఎప్పుడును స్తుతింపబడునుగాక. క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు, కానీ ప్రతి వ్యక్తియు తన క్రమమును బట్టియే ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత ఆయన రాకడ సమయమున ఆయనకు చెందినవారు. రెండవ పఠనము పునీత పౌలు కొరింథీయులకు రాసిన లేఖ, మొదటి లేఖ 15వ అధ్యాయము 20వ వచనము నుండి 26వ వచనం వరకు. సహోదరులారా, మరణమున నిద్రించుచున్నవారు లేవనెత్తబడుదురని ద్రోపరచుటకును క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడిన వారిలో ప్రథముడనుట సత్యము. ఏలైనా ఒక మనుష్యుని మూలమున మరణము ప్రవేశించినట్లే మృతుల పునరుత్థానము కూడా ఒక మనుష్యుని మూలముననే వచ్చినది. ఆదామునందు అందరూ ఎట్లు మృతి చెందుచున్నారో అట్లనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. కానీ ప్రతి వ్యక్తియు తన క్రమమును బట్టియే ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత ఆయన రాకడ సమయమున ఆయనకు చెందినవారు. అప్పుడు అంతయు వచ్చును. పరిపాలకులను, అధికారులను, శక్తులను అందరినీ క్రీస్తు జయించి రాజ్యమును తండ్రి దేవునికి అప్పగించును. ఏలైనా దేవుడు శత్రువులందరూ ఓడించి ఆయన పాదముల క్రింద ఉంచు వరకు క్రీస్తు పరిపాలింపవలెను. నాశనము చేయబడవలసిన చివరి శత్రువు మృత్యువు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని దాసిరాలవు, శుభములు పల్కు కన్యవు, స్త్రీలలో ధన్యురాలవు, స్త్రీలలో ధన్యురాలవు. దేవుని దాసిరాలవు, శుభములు పల్కు కన్యవు, శీలలు ధన్యురాలవు. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము 39వ వచనం నుండి 56వ వచనం వరకు. ఎలిజబెత్ అమ్మ గర్భము ధరించినను వార్త విని ఆమెను దర్శించుటకు మరియమ్మ యూదయాసీమ పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందనవచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేశెను. ఆమె పవిత్ర ఆత్మచే పరిపూర్ణురాలు అయ్యను. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనెను,
స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఏలాగు ప్రాప్తించెను. నీ వందన వచనములు నా చెవిని సోకగనే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుతున్నది, నా ఆత్మ రక్షకుడగు దేవుని యందు ఆనందించుతున్నది. ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనను విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనము నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడుకు ఇజ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైన కథోలిక సహోదరి సహోదరులారా, భారతదేశపు అన్నదమ్ములారా, అక్క చెల్లెన్లారా, ఎంత అద్భుతమైన రోజు! ఒకే రోజు మన దేశ స్వాతంత్ర మహోత్సవ వేడుక. ఇదే రోజు మరియమాత ఈ లోకము నుండి స్వాతంత్రము పొంది పరలోకములో ప్రవేశించిన మహోత్సవము. ఇటు భారతదేశానికి పాక్షిక స్వాతంత్రం, కొంత స్వాతంత్రమే 1947 ఆగస్టు 15న. కానీ మరియమాతకు సంపూర్ణ స్వాతంత్రము. అన్ని బంధకాల నుండి, మృత్యువు నుండి కూడా, సావును ఎవరు తప్పించుకోలేరు. దేవుడు ఆమెకు దేవర ప్రసాదం చే నిండిన మరియా, లూకా 1:28. అన్ని వరాలనిచ్చిన దేవుడు జన్మ పాపము లేకుండా ఆమెను జన్మింపచేసిన మొదటి వరము ఇది, విజయోత్సవము. మరియమాతని గురించి మనకి చాలా విషయాలు తెలుసు. ఆమె గొప్ప విశ్వాసి అని, ఆమె క్రీస్తు ప్రథమ శిష్యురాలని. క్రీస్తే తన గర్భములో పుట్టినా కానీ మరియమాత క్రీస్తుకి మొదటి శిష్యురాలు. కానాపల్లి నుండి కల్వరి గిరి వరకు నడిచిన మహిళ. అంతేకాదు, బెత్లెహేము నుండి పెంతకోస్తు వరకు నడిచిన మరియా. పెంతకోస్తు వరకు మాత్రమే కాదు, అప్పటి నుంచి ఇప్పటి వరకు మనతో తిరుసభతో నడుస్తూ, నడిపిస్తూ, ప్రార్థిస్తూ, మనతో కలిసి ప్రార్థిస్తూ ఆమె తాను పొందిన గొప్ప మోక్షారోపణము, క్రీస్తు మోక్షారోహణము. తాను దైవ కుమారుడు కాబట్టి తానే స్వయముగా మోక్షమునకు వెళ్ళాడు. అందుకే మరియమాతకు ఒక అక్షరము తేడా, మోక్షారోపణము. ఆమె తన సొంత శక్తిచే కాకుండా క్రీస్తు సాధించిన రక్షణ ఫలాలను పొంది తాను దేవుని దగ్గరకు, పరలోకానికి తీసుకుపోబడ్డది, పైకెత్తబడ్డది అనే పదాలను మనం వింటూ ఉన్నాము. కనుక ఈనాడు మరియమాత పొందిన సంపూర్ణ స్వాతంత్రము మన దేశానికి రావాలి. చాలా ఆనందిస్తున్నాం. 75 సంవత్సరాలు. 75 సంవత్సరాలు అంటే అమృతం. ఇప్పటికల్లా భారతదేశం నుండి అమృతం నిండాలి. ఎక్కడ ఉంది? ఎంత? బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయి కొంత పాక్షిక స్వాతంత్రం వచ్చింది. ఎన్నో రంగాలలో మన దేశం అభివృద్ధి పొందింది. ఈ కరోనా కాలంలో మనమే ఎన్నో దేశాలు చేయలేని మనమే ఒక టీకాను కూడా మనం తయారు చేసుకున్నాము. నింగికి ఎన్ని ర్యాకెట్లు పంపిస్తున్నారు మన పిల్లలు చదివి సైంటిస్టులై. ఇంకా అనేక రంగాలలో
ఎంతో పురోగతి. కానీ అది కొంత మాత్రమే. 75 సంవత్సరాల్లో సాధించవలసింది అసలు ఇప్పటికల్లా మన దేశం అభివృద్ధి చెందిన దేశాల్లో ఉండాలి. కనుక ఇంకా ఎన్నో సంఖ్యలు మన దేశాన్ని, భరతమాతను, ఈ భూమి మీద ఉన్న ప్రతి మంచి విషయానికి మాత, అమ్మ, తల్లి అని పిలుస్తాం. గోదావరి తల్లి, కృష్ణ అమ్మ తల్లి, ఇంకా ఏ నదికైనా గంగమ్మ అని, లేకపోతే భూమాతని, ఈ విధంగా. ఎందుకంటే అమ్మ అనే 2 అక్షరాల పదమే మనల్ని ఈ లోకానికి తీసుకొచ్చేది అమ్మ, ఈ లోకంలో అడుగు పెట్టేది, తర్వాత ఈ లోకానికి పరిచయం చేసేది అమ్మ. అందుకే కథోలిక విశ్వాసంలో మరియ అమ్మకు ఇంత ప్రాముఖ్యత ఉంది. నడత, నడక, మాట, పాట అన్నీ అమ్మతోనే మొదలవుతాయి. కనుక ఈ భూమి మీద జీవించవలసిందంతా ఆమె మనకు నేర్పింది. ఇప్పుడు ఆత్మ శరీరాలతో మోక్షంలోకి ఎత్తబడిన ఇంకా ఏంటి? అవును, మనకు పరలోక విషయాలకి మనకి తెలుపుతుంది, పరలోకానికి మనల్ని పరిచయం చేస్తుంది. పరలోకం రావటానికి ఈ భూమి మీద తానే జీవించి ఈ విధముగా మరి మాతకున్న గొప్ప వరాలన్నిటిలోనూ ఎవరెస్ట్ శిఖరం లాంటిది ఆత్మ శరీరంతో నీకు నాకు ఎంత గొప్ప ఓదార్పు, ఎంత గొప్ప అభయం అంటే 1950లో 12వ భక్తినాథ పాపు గారు ఈమె ఆత్మ శరీరములతో ఈ లోకయాత్ర ముగించిన తర్వాత మరణం అని చెప్పలేదు. బైబిల్లో మరియమాత జననం గురించి లేదు, మరియమాత మరణం గురించి లేదు. కానీ ఎన్నో ఆనవాళ్ళు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి. ఒక యువతి గర్భము ధరించునని మరియమాతను దేవుడు సైతానును మొట్టమొదటి శపించినప్పుడు ఆదికాండము 3:15లోనే నీకును స్త్రీకిని, నీ సంతతికి, స్త్రీ సంతతికి మనమందరం నిరంతరం వైరముండును, తరంతరం నిరంతరం. ఇప్పుడు ఆమె మోక్షానికి పోయిన తర్వాత కూడా ఈరోజు మొదటి పట్టణం ఎంత చక్కగా ఉంది. దివ్యందు ఒక సంకేతము కనిపించెను, ఒక స్త్రీ దర్శనమిచ్చెను. ఆమె వస్త్రములు సూర్యుని వలె ధగధగ మెరుస్తున్నాయి. సూర్యుడే ఆమె వస్త్రాలు, సూర్యుని వలె కాదు. ఎవరు సూర్యుని కాంతిని భరించగలమా? లేదు, ఒక్క మరియమాత మాత్రం. చంద్రుడు ఆమె పాదముల దగ్గర ఉన్నాడు. చంద్రుడు కింద ఉంటాడా? లేదు, పైన. కానీ తాను చంద్రుని కంటే పైగా పోయింది. తల మీద 12 నక్షత్రాలు. ఇదే మోక్షమునకు ఎత్తబడిన మరియమాత గుర్తు. లూర్దు మాత ఒక రకంగా ఉంటుంది, మనకు తెలుసు. ఫాతిమా మాత, సహాయమాత. కనుక ఈనాడు మరియమాతకున్న బిరుదులన్నీ గొప్ప విశ్వాసి, మన ముడులన్నీ విప్పే, మన సమస్యల ముడులను విప్పే మాత, నిత్య సహాయమాత. కానీ మరియమాత విజయోత్సవ మాత, విజయీభవి అనేది అన్నిటిలోనూ గొప్పది ఈరోజు. కనుక నిండు స్వాతంత్రము మనకు ఒక్కొక్కరికి రావాలి. మనకి ఎక్కడో తెలిసి కొన్ని బంధకాలు, తెలియకుండా కొన్ని సంకెళ్ళు ఉంటాయి. మనిషి స్వేచ్ఛగా పుడతాడు, ఎక్కడ చూసినా సంకెళ్ళే, అన్నిట్లో సంకెళ్ళు, బేడీలు అంటారు. మనం చాలా బేడీలు ఉన్నాయి. కనుక ఒక్కొక్కటి తెంచుకుంటూ మనకు చేతనైనవి మన శక్తి ద్వారా, మన ప్రార్థన ద్వారా, మనకు చేతగానివి మరియమాత ద్వారా, చివరికి క్రీస్తు ప్రభు శిలువ నుండి చిందిన రక్తధారలచ్చే. కనుక ఈనాడు మోక్షారోపణమైన మరియమాతను మనం అభినందించుదాం. ఆమెకు మొన్న ఒలింపిక్ ఆటలు జరిగాయి కదా, అక్కడ బంగారు పతకం, వెండి పతకం, ఇంకా కంచు, 3 సిల్వర్, గోల్డ్. మరియమాతకు ఇచ్చిన గోల్డ్ మెడల్ దేవుడు ఆమె ఈ లోకంలో జీవించిన జీవితానికి. బైబిల్లో ఎక్కడా లేదు మరణం, మరియమాత మరణించినట్లు. ఆమె దీర్ఘంగా నిద్రపోయింది. కనుక ఇప్పుడు మీరు హోలీ ల్యాండ్ వెళ్తున్నారు చాలామంది, అంతా యేసుప్రభు పుట్టిన స్థలం వరకు మరణించి ఉత్థానం ఏది? అపోస్తుల సమాధులు, యేసుప్రభు సమాధి కనపడుతుంది, కానీ మరియమాత సమాధి ఎక్కడా కనపడదు, లేదు. కానీ ఒక చోట యెరూషలేములో డోర్మీషన్, నిద్రపోయిన స్థలమని దాని మీద ఒక దేవాలయం కట్టారు. కనుక మరియమాత దీర్ఘ నిద్రలోకి, అంటే మనం రోజు నిద్రపోతున్నాం తెలుసు, నిద్రలో, గాఢ నిద్రలో మనం పక్కన పిడుగుపడ్డ మనకు తెలియదు.
అంతటి దీర్ఘ నిద్ర, ప్రభువునందు నిద్రించు వారు ధన్యులు. దర్శన గ్రంథములో ఉంది. మనం మొదటి పాఠం కూడా దర్శన గ్రంథము 12వ అధ్యాయం 14. ఇక మరియమాత మోక్షారోపణమైన తర్వాత మీరు దయచేసి దర్శన గ్రంథము బైబిల్లో చిట్ట చివరి పుస్తకం 12వ అధ్యాయం చదవండి. దాని తర్వాత వచ్చేవాళ్ళు ఇప్పటి నుంచి ప్రభువునందు నిద్రించువారు ధన్యులు అని రాయండి అని అక్కడ ఉంది. కనుక ఈ విధముగా మరియమాతకు మరణము రాలేదని, వచ్చినా కానీ మనం మరణిస్తే మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది, మన శరీరం మట్టిలో. కానీ మరియమాతకు దేవుని కన్న తల్లి, దాన్ని నిండుగా జీవించిన 100కి 100 పాళ్ళు జీవించిన తల్లి, తన పని అయిపోయిన తర్వాత కూడా ఆమె తిరుసభను నడిపిస్తూ పెంతకోస్తున్నాడు శిష్యులతో కలిపి ప్రార్థిస్తుండే తల్లి శరీరాన్ని దేవుడు ఒక అద్భుతమైన వరముచే, ఆమె గొప్పతనం కాదు కనుక మరి ఒక వరము, నిష్కలంక మాత, జన్మ పాపము లేక ఉద్భవించిన రాజ్ఞి ఆమె శరీరము. కనుక మనం ఆత్మ మాత్రమే కాదు శరీరము కూడా ముఖ్యము. కొంతమంది 1950, 60 కొంతమంది మీలో పెద్దవాళ్ళు అప్పుడు పుట్టినారు, మేము లేము. అప్పుడు పెద్ద వితండవాదము, మన శరీరం పనికిరాంది, పాపము, మన శరీరం నిండా పాపమే, పనికిరాదు, మన శరీరంతో ఇక ఎన్ని పాపాలైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు అనే ఒక వితండవాదము, లైంగికము, సెక్స్ ఇదే ముఖ్యము అని పెద్ద వితండవాదాలు వస్తే పాపుగారు అప్పుడు మరియమాత కేవలము ఆత్మతో మాత్రము కాదు, మన శరీరము కూడా పరమ పవిత్రము, అందుకే యేసు ప్రభు మనుష్యుడై పుట్టాడు, లేకపోతే మన శరీరాన్ని ధరించేవాడు కాదు అని మరలా దాన్ని గుర్తు చేస్తూ 100 మంది బిషప్పులు ఆ రోమా పట్టణంలో రాయప్ప గారి దేవాలయం, బృహత్ దేవాలయము, దాని ముందు 100 మంది బిషప్పులు, 1000 మంది గురువులు, 10,000 మంది కన్యాస్త్రీలు, లక్షల మంది ప్రజల మధ్యలో ఈ ప్రకటన చేశారు. ఈ లోకయాత్ర ముగించుకొని మరియమాతను దేవుడు ఆత్మ శరీరములతో మోక్షంలో తీసుకువెళ్ళాడు. గొప్ప ఒక విధంగా పరమరహస్యం. ఇంకొకటి మన కనులకు అర్థమయ్యేటట్టుగా మనందరికీ ఇక మనము నాశనము కావటానికి, ఎంత పాపాత్మలమైనా కానీ నాశనము కావటానికి వీలు లేదు అని అట్లాగే ఎంత గొప్పగా ప్రకటించాడో. 1947 ఆగస్టు 14 మధ్యరాత్రి, అర్ధరాత్రి గడియారం 12 కొట్టగానే ఇదిగో ఇదిగో భారతదేశానికి స్వాతంత్రం అని నెహ్రూ గారు ప్రకటించారు. ప్రపంచమంతా నిద్రిస్తుంటే ఇప్పుడు భారతదేశం మేల్కొని ఉంది. భారతదేశంలో కూడా పేదవారు, బీదవారు, చదువురాని వారు నిద్రలో ఉన్నారు. కొందరికే స్వాతంత్రం వచ్చింది కనుక ఇప్పటికి కూడా కొందరికే స్వాతంత్రం వచ్చింది. ఇంకా పూర్తి స్వాతంత్రం అందరికీ అందాలి, స్వాతంత్ర ఫలాలు. కనుక ఈనాడు మరియమాత సంపూర్ణ స్వాతంత్రం పొందిన పండుగ. ఇటు భారతదేశం రాజకీయంగా బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినారు కనుక మన దేశంలో భయము లేని దేశము, మనసుకు స్వేచ్ఛ. రవీంద్రనాథ్ ఠాగూర్ అనే ఒక గొప్ప కవి నోబెల్ సాహిత్య బహుమతి పొందాడు. గీతాంజలి అని గొప్ప పుస్తకం రాశాడు. దాంట్లో ఓ దేవా, ఓ నా తండ్రి, మై ఫాదర్. మన బైబిల్లో తండ్రిని దేవుని తండ్రి అని పిలవమని ఎలా ఉందో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మరి పవిత్రాత్మ ప్రేరణ కావచ్చు ఒక ప్రార్థన చేశాడు. ఓ దేవా, ఓ తండ్రి, మా దేశాన్ని స్వేచ్ఛా మోక్షంలోనికి నడిపించు. మరియమాత నడిపించినట్టుగా ఎక్కడ భయం ఉండదో, ఎక్కడ అందరు స్వేచ్ఛగా జీవించగలరో, ఎక్కడ మనసుకు సంకెళ్ళు లేవో, ఎక్కడ అందరూ కూడా ముందుకి మున్ముందుకి, పైకి పైకి, లోతుకి లోతులకి భారతదేశంలో స్వేచ్ఛగా ఈనాడు మనం ధ్యానించాలి, ప్రార్థించాలి. ఇవన్నీ ఇంకా రాలేదు మనకి, తప్పకుండా ఒకనాటికి వస్తాయి. కనుక 75వ సంవత్సరము ఈనాడు మరియమాతను చూస్తూ ఈ రెండింటిని, మరీ ముఖ్యంగా దేవుడు ఈ రోజుని ఆగస్టు 15ని మరియమాత మోక్షారోపణ పండుగను మనకు స్వాతంత్రము రోజు ఇచ్చినాడంటే దేవుడికి మన మీద ఏదో ప్రత్యేక ప్రేమ ఉన్నట్టే అనిపిస్తుంది. 12 మంది అపోస్తుల్లో దూరదేశం మనది, పాలస్తీనా నుంచి. ఇంత దూరదేశానికి ఒక్కడిని అపోస్తుల్ని పంపినాడు. మరలా మరియమాత మోక్షారోపణ పండుగని ఈరోజు ఇచ్చారు. కనుక మనం అందరము ఈ విధముగా ఆ తల్లి
ఆదర్శంలో నడుస్తూ ఈమె ఎట్లా పూర్తి స్వాతంత్రం పొందిందో అక్కడికి పోయినా కానీ ఆమె కళ్ళన్నీ ఇక్కడే భూమి మీదనే. ఎప్పుడు ఏ ఆపద జరిగినా ఆమె కలుగజేసుకొని మనల్ని కాపాడుతుంది. కనుక ఈరోజు ఈ గొప్ప పండుగను కొనియాడచ్చు. మనము కూడా, ఆమె కూడా ఆనంద గీతం పాడింది. నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడుకు దేవుడు నా యందు గొప్ప కార్యములు చేశాడు. ఎన్నిసార్లు దేవుని పేరు చెప్తుందంటే ఈ పాటలో. మనము కూడా, మన దేశమంతా కూడా ఈరోజు మన దేశం, అప్పుడు కొన్ని వందల పాఠశాలలు ఉన్నాయి, ఇప్పుడు కొన్ని వేల పాఠశాలలు అయినాయి. అప్పుడు 10-12 విశ్వవిద్యాలయాలు, యూనివర్సిటీస్ ఉండేది. ఇప్పుడు 800 యూనివర్సిటీస్ మన దేశంలో ఉన్నాయి. రోడ్లు, ఎంత చక్కటి రోడ్లు వేసుకుంటున్నాము. ఈ విధంగా భారతదేశం ఒకవైపు బాగా అభివృద్ధి చెందుతుంది, ఇంకొక వైపు చాలా దిగజారిపోతుంది. మానవ హక్కుల్లో ఆకలి ఉన్న దేశాల్లో మనం ఇంకా ఉన్నాం. 104 దేశాలు లెక్క పెడితే మనం 94 అంట. ఎంత ఘోరం! ఇంత పంటలు పండి గ్రీన్ రెవల్యూషన్ వచ్చి వ్యవసాయ రంగంలో ఎన్నో సాధించాము. కనుక ఈ విధంగా శాంతి సమాధానాల్లో ఇంకా అట్టడుగునుంది. అనేక జాతుల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య కావాల్సి సమస్యలు సృష్టించి, ఇవన్నీ సాతాను శోధనలు, పరీక్షలు. మరే మాత వాటిని అధిగమించింది. వ్యాకుల మాత గురించి మనకు తెలుసు. మరే మాత 7 బాకులు ఆమె గుండెలో దూరినాయని తెలుసు. వ్యాకుల మాత వాటన్నిటిని జయించింది. కాబట్టి ఈరోజు విజయోత్సవ మాత, విజయీభవ మాత పండుగను కొనియాడుచున్నాము. కనుక దేవుడు ఆమెను, ఎవరైనా బైబిల్లో చూస్తే డైరెక్ట్గా మోక్షానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? ప్రత్యక్షంగా ఉన్నారు. ఆదికాండం 5వ అధ్యాయము, ఈనోకు అనే ఒక వ్యక్తి, చాలా మంచివాడు, చాలా సామాన్యుడు, కానీ చాలా దేవుని ముందు నిజాయితీపరుడుగా జీవించాడు. దేవుడు ఆయన్ని మరణం లేకుండా ప్రత్యక్షంగా డైరెక్ట్గా మోక్షానికి తీసుకువెళ్ళాడు. ప్రవక్తల్లో ఏలియా ప్రవక్త చాలా ముఖ్యమైనవాడు. ఆయన కూడా సుడిగాలి అలా వస్తే అందరు చూస్తుండగానే ఆయన మరణము లేకుండా మోక్షానికి తీసుకుపోబడ్డాడు. అదేవిధంగా మరియమాత. కనుక ఇది పెద్ద నమ్మలేని నిజమేమి కాదు. కనుక దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని మనం బైబిల్లో అనేక సార్లు చూస్తున్నాము. ఈరోజు మనము సూర్యుడు ఆమె వస్త్రము, చంద్రుడు ఆమె పాదములకు పీఠము, 12 నక్షత్రాలు. సైతాను ఇక్కడ కాసుకొని ఉంది. మీరు తక్కిన వచనాల్లో చూస్తే సైతాను 7 తలలు 10 కొమ్ములు. సైతాను కాసుకునుంది. క్రీస్తు ప్రభువుని ఎప్పుడు కంటదో ఆయన్ని నాశనం, కన్నప్పుడే, కల్వరిగిరి మీద కాదు. ఇది ప్రకటన గ్రంథము 1వ శతాబ్దంలో రాశాడు, 100 ఏళ్లకి. ఇప్పటికల్లా అపోస్తులు, పేతురు వీళ్ళంతా చాలామంది చనిపోయినారు. యోహాను ఒక్కడే మిగిలి ఉన్నాడు. ఎందుకంటే అతను అపోస్తులుగా వెన్నుకొనబడ్డది చాలా యవనుడిగా ఉన్నప్పుడు. మరి ఏమాతను అందుకే తన ఇంట్లో ఉంచుకున్నాడు. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత, పెంతెకోస్తు అయిపోయిన తర్వాత తన ఇంట్లో ఉంది. కనుక మరేమాతని గురించి ఇంకా ఎక్కువగా తెలుసు. అతనికి దేవుడు దర్శనమిచ్చి మరేమాత మోక్షారోపణము గురించి, ఆమె జననము గురించి లేదు, డైరెక్ట్గా ఆమె మరణము గురించి లేదు. కానీ ప్రకటన గ్రంథము చాలా అయోమయంగా, తికమకంగా ఉంటుంది. మనకే, ఇంకా అన్యులకైతే అసలు అర్థం కాదు. అందుకే యోహాను గారు కష్టపడే క్రైస్తవుల కోసము, హింసలు పొందే క్రైస్తవులు 1వ శతాబ్దంలో, అప్పుడే 100 ఏళ్ల లోపే క్రైస్తవుల్ని నీరో చక్రవర్తి బాగా హింసిస్తున్నాడు. వీళ్ళందరూ చాలా దేశాలకు పారిపోయినారు. ఆ విధంగా క్రైస్తవం కూడా అభివృద్ధి పొందింది. దేవుడు అట్లా ఉపయోగించుకుంటాడు. కొన్నిసార్లు మనలోని లోపాలని కూడా మంచికి ఉపయోగించుకుంటాడు. కనుక అప్పుడు వీళ్ళందరికీ ధైర్యంనిస్తూ, ఇంకా అపోస్తుల్లో కుర్రవాడుగా తానే ఒక్కడే మిగిలి ఉన్నాడని తెలుస్తుంది. అప్పుడు వీళ్ళకి ధైర్యం ఇవ్వటానికి రాశాడు. కనుక భయపడొద్దు, మరణానికి భయపడొద్దు. దేవుడే అన్నిటికీ అతీతుడు, మనల్ని మరణము నుండి కూడా రక్షించగలిగిన వాడు. మరీ ముఖ్యంగా సైతాన్ ఎంత కాచుకొని ఉన్నా మరియమాతకు 14వ వచనము, 12వ అధ్యాయం 14వ వచనము, డేగ రెక్కల లాంటి 2 రెక్కలను ఆ స్త్రీకి ఇచ్చెను. ఆ రెక్కల సహాయంతో ఆమె పైకి ఎగిరిపోయాను, సైతానికి అందనంత దూరంలో అని మరియమాతను గురించి తికమకగా, అయోమయంగా మనం విశ్వాస కనులతో మనం
చదివితే ఇది నిజముగా మరియమాత మోక్షారోపణం గురించి. ఇక 1950 దాకా అనుమానం. కొంతమంది నమ్మితే నమ్ము, నమ్మకపోతే నమ్ము. ఇది తప్పకుండా నమ్మవలసిన సత్యం కాదు అప్పటి వరకు. కానీ 100కి 90 మంది నమ్ముతూనే ఉన్నారు. ఆది శతాబ్దం నుంచి రోమపట్టణం పోండి, 1వ శతాబ్దంలో సమాధుల్ని రహస్యంగా భూగర్భములో చేసేవాళ్ళు. అక్కడ మరియమాత మోక్షారోహణ యొక్క సంకేతం పటాలల్లో రాళ్ళ మీద చెక్కటంలో. కనుక ఇది మొదటి నుంచి ఉన్నప్పటికీ పరిశుద్ధ పాప గారు 1950లో ప్రకటించిన తర్వాత ఇప్పుడు మనమందరము దీన్ని కథోలిక విశ్వాస సత్యంగా నమ్మాలి, నమ్ముతున్నాము. దీన్ని అందరికీ అందజేయాలి. ముఖ్యంగా మన భారతదేశం పిల్లలు పాఠశాలలో రోజు ప్రతిజ్ఞ చేస్తారు, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరి సహోదరులు, జాతి మత కుల దేశ భాష భేదము లేకుండా అని వాళ్ళకందరికీ ఆ గుండెల్లో దేశభక్తిని పెంపొందిస్తారు. అదేవిధంగా మనం మరి మాత భక్తి మాత్రం చాలదు. మనం ఈ గడ్డ మీద పుట్టినందుకు, ఈ భూమి మీద మనం జీవిస్తున్నందుకు, ఈ గాలి పీల్చుకుంటున్నందుకు, ఈ భారతదేశ వెలుగుని స్వీకరిస్తున్నందుకు మనం ఈ దేశానికి బాకీ పడి ఉన్నాము. కనుక మన దేశం అన్ని రంగాలలో వర్ధిల్లాలి, సంపూర్ణ స్వాతంత్రం రావాలి. క్రైస్తవులు రాజకీయ రంగంలో ప్రవేశించాలి, దాన్ని శుద్ధి చేయాలి. మనం లోనే ఉంటే ఒడ్డుకే చేపలు పడుతుంటే ఒక్కటి కూడా దొరకలేదు. లోతైన జలాల్లోకి వేయండి అని యేసు ప్రభు చెబితే చేపలు బట్టే బాగా తెలుసు పేతురికి, అంద్రేకి, వాళ్ళకి. ఆయన ఒక్క చేప పడలే, రాత్రంతా శ్రమ పడిన. ఈ విధంగా మనం 2000 సంవత్సరాలు భారతదేశంలో క్రీస్తు సువార్త అడుగుపెట్టి ఇంకా 2%. భయపడవద్దు, సంఖ్య కాదు దేవుడికి ముఖ్యము. వాసి కాదు, వన్నె రాసి కాదు ముఖ్యం, వాసి అవసరం. కనుక ఈనాడు మనమందరం మన భారతీయులందరినీ ఒక్కరు కూడా నాశనం కాకూడదు, ఒక్కరు కూడా పేదరికంతో బాధపడకూడదు, ఒక్కరు కూడా మత లేకపోతే భాష మానవ హక్కుల గురించి భయపడవద్దు. రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టు, ఎక్కడైతే నా తలను సగర్వముగా పైకెత్తి చూడగలనో, నా మనసును ఎవరు బెదిరించలేరు, అలాంటి దేశాన్ని నాకు ఇవ్వు అని ప్రార్థించాడు. మనం కూడా అంతకంటే ఎక్కువ గొప్ప విశ్వాసం మనకున్నది. మరే మాత దాన్ని బోధిస్తుంది. ఆత్మ శరీరములతో ఎత్తబడి మనకు కూడా మనం ఒకనాటికి ఆత్మ శరీరాలతో పరలోకములు దేవుని దర్శించి ముఖాముఖి స్తుతించుదాం. కనుక ఈనాడు మరి ఒకసారి మన దేశాన్ని దైవాంకితం చేస్తూ అటు భరతమాత ఇటు మరియమాత ఈ రెండింటి మాతలను చూస్తూ మరియమాతకు సంపూర్ణ స్వాతంత్రాన్ని ప్రసాదించిన దేవుడు మన దేశాన్ని కూడా నూరంతలుగా దీవించుగాక. ఆమేన్. మన విశ్వాసమును ప్రకటించుదము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచాను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యవాక్కును విని ధ్యానించిన మనమందరము మన అవసరాల కోసం, మరి ముఖ్యంగా మన భారతదేశ అవసరాల కోసం దేవాదేవుని ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, కృపానిధి యగు దేవ, పరాయి పాలకుల నుండి స్వేచ్ఛ పొందిన మా స్వతంత్ర భారతదేశాన్ని, అందరి ప్రజలను ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భముగా స్వేచ్ఛతో సమానత్వముతో దీవించండి. మేమంతా ఐకమత్యముగా కలిసిమెలిసి ఏక మనస్సుతో ఏక కుటుంబంగా జీవించే మహోన్నత ఆశయాన్ని మాకందరికీ దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ మంచి కాపరి అయిన దేవా, పలు మతాలు, విభిన్న జాతులు, వేరువేరు తెగలు, భిన్న కులాలు, విభిన్న ప్రాంతాలలో ఉపఖండంగా విరాజిల్లుతున్న ఈ పవిత్ర భారతదేశంలో భిన్నత్వములు ఏకత్వమనే అంతర్సూత్రాన్ని గ్రహించి అఖండతను గుర్తించి దేశ పశిష్టతకు అభివృద్ధికి మేము శాయశక్తుల కృషి చేసేలా మమ్ము మా దేశ నాయకులను దీవించమని
ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వజనుల ఉద్ధారకుడమైన దేవా, దేశమెంతో అభివృద్ధి చెందిన స్వాతంత్ర ఫలాలు ఇంకా అందని నిరుపేద, గిరిజన, దళిత, పీడిత వర్గాలను మీరు ప్రత్యేకముగా దీవించండి. వారి అభివృద్ధికి వలసిన ఆహార, విద్య, గృహ సదుపాయాలు కల్పించి వారికి తోడు నీడగా ఉండి వారిని అభివృద్ధిలో బాటలో నిలుపమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కృపగల దేవా, కన్య మరియమ్మ గారు ఆత్మ శరీరములతో మోక్షారోపణమైనందులకు మేమెంతో సంతోషిస్తూ ఉన్నాము. పరిశుద్ధ జీవితం ద్వారా తల్లి మరియమ్మ గారు తన జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకున్నట్లే మేమంతా దైవ చిత్తానికి తలయొగ్గి దైవభీతితో దైవ కృపలో జీవించే మహద్భాగ్యాన్ని మాకందరికీ దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ నిరంతర స్తుతి పాత్రుడా, మరే తల్లి ద్వారా ప్రభుని చెంతకు అను విశ్వాస సత్యాన్ని గ్రహించి ఎందరో భక్తులు ప్రభుని దీవెనలు విరివిగా పొందుచు ఉన్నారు. ఇంకనూ రానున్న కాలంలో కన్య మరియమ్మ గారి ప్రార్థనల ద్వారా ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారములు, ప్రభువు అందించే శాంతి సమాధానాలు ప్రతి కుటుంబం, ప్రతి విశ్వాసి నిండుగా పొందాలని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం ప్రభువుని ప్రార్థన చేద్దాం. ప్రార్థించుదాం. సర్వశక్తిగల సర్వేశ్వర, మరియు మాత్రం అన్ని సంఖ్యల నుండి విముక్తి చేసి ఆత్మ శరీరాలతో పరలోక భాగ్యమునిచ్చిన పండుగను కొనియాడుచు మీకు వందనము చెల్లించుతున్నాము. అదేవిధంగా మేము ఇప్పుడు చేసిన ప్రార్థనలన్నింటిని దయతో ఆలకించి మా దేశ సంఖ్యలన్నిటిని కూడా ఇంకా ఉంచివేయమని, అందరినీ కూడా సమానత్వంతో, మానవత్వంతో దీవించమని, అవినీతి, అన్యాయ అక్రమాలు తొలగిపోయి సైతాను శక్తులను నశించిపోయి మా దేశము దైవరాజ్యముగా, ధర్మరాజ్యముగా వెలగినట్లు మరి మాత ప్రత్యేక ప్రార్థన ద్వారా దీవించమని క్రీస్తు ప్రభు నామమున వేడుకొనుచున్నాము. ఆమేన్. అవన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. నావన్నీ కృపచేత నీ వలన నొందిన, నావన్నీ కృపచేత నీ వలన నొందిన, భావంబో నన్ను నేను బౌద్ధర్యముందేవ. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. సత్యంబు నీ ప్రేమ చక్కగా మదిబూని, సత్యంబు నీ ప్రేమ చక్కగా మదిబూని, నిత్యంబు కరమూల నీ సేవ చేసేద. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. నీ సేవా జరిగేడు నీ ఆలయం నాకు, నీ సేవా జరిగేడు నీ ఆలయము నాకు. ఆశచే నడిపించు మరలా నా పదములు, నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించుమి. సహోదరి సహోదరులారా,
మీరును నేను నర్పించుతున్న దివ్య బలి పూజ సర్వశక్తి గలపితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించండి. ప్రభు నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మరి మాత ఆత్మ శరీరములతో మోక్షంలో కొనుపోబడిన పండగమ నాడు అర్పించు కానుకలు నీకు ప్రీతికరమగునుగాక. ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున మా హృదయములు దివ్య ప్రేమాగ్ని చేతేజరిల్లుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోనూ వండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి సర్వేశ్వర, మేమెల్లప్పుడూ నే చోట నీ కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన దేవమాత అయిన మరియమాత ఈనాడు మోక్షారోపణమాయను. క్రీస్తు జ్ఞాన శరీరమైన శ్రీసభ తుట్ట తుదకు పొందవలసిన పరిపూర్ణతకు ఈమె మోక్షారోపణము ఆరంభముగాను శుభసూచకముగా ఉన్నది. ఈ విధమున ఈ లోకమందు యాత్ర చేయి నీ ప్రజలందరికీ ఆశాజ్యోతిగా, దుఃఖ బాధల నడుమ ఊరటగా వెలయుచున్నది. జీవనకర్తయ్యను నీ కుమారుడైన క్రీస్తును అతిశయ విధమున మానవ రూపమున కనిన ఆమె శరీరము సమాధిలో శిథిలమునర్చుటకు నీకు ఆమోదయోగ్యము కాదు. కావున మేము దేవదూతల బృందములతో నేకమై నిరంతరం ఆనందించుతూ నీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా, పావన 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 ప్రభువు తలాధిపతి సర్వేశ్వరు. పావన 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 ప్రభువు పరలోకముల్ నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరు. పావన 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 ప్రభువు ప్రభునామంబున వచ్చడి వారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరు. పావన 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 ప్రభువు. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడిని మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వల్ల సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన
ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమలో మరల వేంచేయును. యేసు మరణముందెను, యేసు తిరిగి లేచెను, యేసు మహిమలో మరల వేంచేయును. హల్లెలూయా 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 హల్లెలూయా. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతముకు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేయని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లుగా దయచూపుడు. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించుగాక. నీవెన్నుకొన్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మోక్షారోపణ మరియమాతతోనూ ఆమె భర్త పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్షభాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి నీ శ్రీ సభను, నీ సేవకుడికి మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారం నీ సముఖమును కూడి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దశలు చెదిరిన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమైంది ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేము నచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయిచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయిచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
దాదాపు 140 కోట్ల మంది, అనేక మతాలు, ధర్మాలు, సంస్కృతులు, భాషలు, ఎంత వైవిధ్యమైన దేశం లేదు. సారే జహాసే అచ్చా అని మనం ఆనందిస్తాం. ఒక పూల గుత్తి రకరకాల పూలు ఉంటే ఎంత అందంగా ఉంటుందో, అదేవిధంగా మన దేశం అంత అందమైందని గర్విస్తూ, మన దేశమునందు దేశ పౌరులుగా గర్విస్తూ ఆనందిస్తూ, దీన్ని సకల సంఖ్యల నుండి విముక్తి చేయమని, మరే వాతావరణ సంపూర్ణ స్వాతంత్రం దయచేయమని క్రీస్తు ప్రభు నేర్పిన పరలోక జపం ద్వారా ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా పాపలను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించండి. నీ దయ వలన మమ్ము పాపము నుండి ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో తన తల్లి అయిన మరియ మాతను ఆత్మ శరీరంతో మోక్షమునకు పోబడిన క్రీస్తు ప్రభు శరీర రక్తములు వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరం నిత్య జీవనను కాపాడును కాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమునందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. శరీరము ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత. గోధుమాప్పం ప్రభువు తనువుగా మారిన ఈ
వేళ గోధుమాపం ప్రభువు తనువుగా మారిన ఈ వేళ జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ నాలో ఆనందపు వేళ ఏదో పులకింత నా హృదిని తాకినంత పరము వీడియా పరమేశ్వరుడి నన్ను చేరినంత నాలో వెలుగు నిలిపినంత ఏదో పులకింత నా హృదిని తాకినంత పరము వీడియా పరమేశ్వరుడి నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత ఏదో పులకింత ఓ ప్రభువా, రక్షణదాయకమైన సంస్కారములో పాల్గొని మేము నీకు మొరపెట్టుకొనుచున్నాము. మోక్షారోపణమైన పరిశుద్ధ మరియ మాత విజ్ఞాపన ప్రార్థనా ఫలితమున మేము విరణ దివ్య వాక్కు ఫలమును స్వీకరించిన దివ్య ప్రసాద ఫలమును దయచేయుడు. మా భారతదేశమును అన్ని విధమైన సంఖ్యల నుండి విడుదల చేసి క్రమక్రమముగా దానికి సంపూర్ణ స్వాతంత్రమును ప్రసాదింపుడు. చివరికి మేమందరమును పునరుత్థాన మహిమలో పాలు పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈ జంట పండుగల దేవుని ప్రత్యేక ఆశీర్వాదములకు మీ శిరములు వంచి ప్రార్థించండి. ఆదిలోనే సైతాను తల నలగద్రొక్కుటకు దేవాది దేవుడు ఒక స్త్రీని ఎన్నుకొనెను. ఆమె నిరంతరము సైతాన్తో పోరాటుటకు రక్షణ ప్రణాళికలో తన భాగస్వామును నిండుగా నిర్వర్తించెను. ఆ తల్లి మిమ్మందరిని దీవించి సైతాను ఓడించుటలో మీకు సహాయపడుదురుగాక. దేవర ప్రసాదములచే నిండిన మరియాని గేబ్రియలు దూత ఆమెను దీవించినట్లు అన్ని వరములతో దేవాది దేవును ఆమెను నిండుగా కాపాడెను. తుదకు ఆత్మ శరీరములతో మోక్షారోపణ పురస్కారమునిచ్చి కూడా దీవించిన ఆ దేవుడు మిమ్మలందరినీ ఆమె నడిచిన వాటిలో మనలందరినీ నడిపించుదురుగాక. తరంతరము నిరంతరము తిరుసభతో పయనించుచు పెంతెకోస్తు నాటి నుంచి నేటి వరకు లోకాంత్యం వరకు ఈమె మనలందరినీ ముఖ్యంగా మన భారతదేశమును దీవించుటలో కావలసిన సహాయమునంతా అందించుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. మన ఈ పండుగ బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సుందరమైన మోక్షారాజ్ఞి మాతా వందనం. సుందరమైన మోక్షారాజ్ఞి మాతా వందనం. సుందరమైన మోక్షారాజ్ఞి మాతా వందనం.
సుందరమైన మోక్షారాగ్ని మాతా వందనం. ఆత్మా శరీరంబులతోడ మహిమా కాంతి చే, ఆత్మా శరీరంబులతోడ మహిమా కాంతి చే, స్వర్గమునకు దూతల చేత ఎత్తబడితివి, యేసుదాపున నీకు గొప్ప ఆసనముందేను. సుందరమైన మోక్షారాగ్ని మాతా వందనం. సుందరమైన మోక్షారాగ్ని మాతా వందనం. సుందరమైన మోక్షారాగ్ని మాతా వందనం. సుందరమైన మోక్షారాగ్ని మాతా వందనం.